Welcome to our channel Catch the Fish. Speaking English is now cakewalk. ఈ వీడియోలో కూడా డైలీ లైఫ్లో ఉపయోగించేటువంటి కొన్ని యూస్ఫుల్ సెంటెన్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఎప్పటిలాగానే దయించి వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. నౌ లెట్ us స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ వన్ ఈజ్ దేవుడి దయ వల్ల మేము ఇల్లు కొనుక్కున్నాము. దేవుడి దయ వల్ల మేము ఇల్లు కొనుక్కున్నాము. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వీ హ్యావ్ బాట్ ద హౌస్. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వీ హ్యావ్ బాట్ ద హౌస్. ఇక్కడ దేవుని దయ వల్ల అంటే బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను యూట్యూబ్లో వీడియో చూస్తున్నాను. దీని ఇంగ్లీష్లో I am watching a video on YouTube. I am watching a video on YouTube. ఇక్కడ యూట్యూబ్, టీవీ, ఫోన్ ఇట్లా చెప్పాల్సి వచ్చినప్పుడు ఆన్ ఉపయోగించుకోవాలి. ఆన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి, ఇన్ అని ఉపయోగించకూడదు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ తినడానికి ఏమీ మిగలలేదు. దీని ఇంగ్లీష్లో నథింగ్ ఈజ్ లెఫ్ట్ టు ఈట్. నథింగ్ ఈజ్ లెఫ్ట్ టు ఈట్. ఈ రోజు నుండి నా మొబైల్ తాకవద్దు. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ డోంట్ టచ్ మై మొబైల్. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ డోంట్ టచ్ మై మొబైల్. గత కొన్ని రోజులుగా ఆమె విచిత్రంగా ప్రవర్తిస్తుంది. దీని ఇంగ్లీష్లో షీ హ్యాస్ బీన్ బిహేవింగ్ స్ట్రేంజ్లీ ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్. షీ హ్యాస్ బీన్ బిహేవింగ్ స్ట్రేంజ్లీ ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్. ఇక్కడ కొన్ని రోజులుగా, గత కొన్ని రోజులుగా అంటే ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్ అని వస్తుంది. అలాగే ఆమె విచిత్రంగా ప్రవర్తిస్తుంది, గత కొన్ని రోజులుగా అంటున్నాం కాబట్టి షీ హ్యాస్ బీన్ బిహేవింగ్ స్ట్రేంజ్లీ అని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నా ఫ్రెండ్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు పెళ్లి చేసుకున్నారు. దీని ఇంగ్లీష్లో మై ఆల్ ఫ్రెండ్స్ గాట్ మ్యారీడ్ వన్ ఆఫ్టర్ అనదర్. మై ఆల్ ఫ్రెండ్స్ గాట్ మ్యారీడ్ వన్ ఆఫ్టర్ అనదర్. ఇక్కడ వన్ ఆఫ్టర్ అనదర్ అంటే ఒకరి తర్వాత ఒకరు అని చెప్పదలుచుకున్నప్పుడు ఉపయోగించాల్సి ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఈ రోజుల్లో డబ్బు లేకుండా బ్రతకడం చాలా కష్టం. దీని ఇంగ్లీష్లో నవ్వే డేస్ లివింగ్ వితౌట్ మనీ ఈజ్ డిఫికల్ట్. నవ్వే డేస్ లివింగ్ వితౌట్ మనీ ఈజ్ డిఫికల్ట్. నవ్వే డేస్ అంటే ప్రస్తుతం, ఈ రోజుల్లో అని వస్తుంది. లివింగ్ వితౌట్ మనీ ఈజ్ డిఫికల్ట్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె తన కన్నీళ్ళను ఆపుకోలేకపోయింది. షీ కుడెంట్ హోల్డ్ హెర్ టీర్స్. షీ కుడెంట్ హోల్డ్ హెర్ టీర్స్. ఆపుకోలేకపోయింది అంటున్నాం కాబట్టి కుడెంట్ వస్తుంది, పాస్ట్ ఎబిలిటీ అనమాట. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అక్కడికి ఎవరెవరు వెళ్ళారో నాకు తెలియదు. దీని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో హూ ఆల్ వెంట్ దేర్. ఐ డోంట్ నో హూ ఆల్ వెంట్ దేర్. అక్కడికి ఎవరెవరు వెళ్ళారో అంటున్నాం కాబట్టి హూ ఆల్ అంటే ఎవరెవరు అని వస్తుంది. హూ అంటే ఎవరు అని వస్తుంది కదా, హూ ఆల్ అంటే ఎవరెవరు అని వస్తుంది. ఎవరెవరు వెళ్ళారో అంటున్నాం కాబట్టి హూ ఆల్ వెంట్ దేర్ అని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ మీరు రావడానికి ఎంత సమయం పడుతుంది. దీని ఇంగ్లీష్లో హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ యూ టు కమ్. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ యూ టు కమ్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ మా ఇల్లు అతడి ఇంటి ఎదురుగానే ఉంది. దీని ఇంగ్లీష్లో మై హౌస్ ఈజ్ జస్ట్ ఆపోజిట్ టు హిజ్ హౌస్. మై హౌస్ ఈజ్ జస్ట్ ఆపోజిట్ టు హిజ్ హౌస్. ఓకే, చాలా రోజుల నుంచి నీతో మాట్లాడాలనుకుంటున్నాను. దీని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు టాక్ టు యూ సిన్స్ మెనీ డేస్. ఐ వాంట్ టు టాక్ టు యూ సిన్స్ మెనీ డేస్. సిన్స్ మెనీ డేస్ అంటే చాలా రోజుల నుండి అని వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Please keep learning, keep practicing and keep supporting me. Have a nice